సరే ఈ కార్పొరేట్ పాఠశాలలు గానీ, కాలేజీలు గానీ ఫీజులైతే చాలా దారుణంగా ఉన్నాయి. వాటికి ఈ కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమన్నా మూకుతాడు ఏస్తుందని భావించవచ్చా? ఎయ్యాలండి. ఎయ్యాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే నిన్ననే కాంగ్రెస్ గవర్నమెంటు వాళ్ళ మేనిఫెస్టో రిలీజ్ చేశారు. కొంచెం బెటర్ ఉంది. మరీ అంత బాగుందని నేను అనటం లేదు. బెటర్ ఉంది. ఎడ్యుకేషన్ మీద కూడా అంత కొంచెం కాన్సంట్రేట్ చేశారు వాళ్ళు. మెడికల్ మీద కూడా కాన్సంట్రేట్ చేస్తున్నారు. బట్ మేము అక్కడ ఇండియా అలయన్స్లో కలిసి గనక రేపొద్దున కలిసి గవర్నమెంట్ ఫామ్ చేస్తే మాత్రం డెఫినెట్గా అన్ని రాష్ట్రాల్లో మంచి విద్యను తీసుకురావడానికి, ఎందుకంటే మేమే అధికారంలో ఉండాలని మేము కోరుకోము ఎప్పుడు. మనకి ప్రజల బెనిఫిట్ కావాలి. అది ఏ ప్రభుత్వం అయినా పర్వాలేదు. నాకు బీజేపీ ప్రభుత్వం చేసినా పర్వాలేదని కేజ్రీవాల్ గారే చెప్పారు. ఎవరు చేసినా పర్వాలేదు, బట్ ప్రజలకి ఇవ్వాలి అన్నది. అది మంచి ఎడ్యుకేషన్ అయితే రావాలి. మీరు అన్నట్టు కార్పొరేట్ స్కూల్స్ అట్లాగైపోయినాయి, కాలేజీలు అలాగైపోయినాయి. 1,50,000 మినిమం ఉంది. మినిమం ఇప్పుడు పిల్లలకి ఆల్రెడీ చిన్నపిల్లలకి స్కూల్స్ మొదలైపోతే 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు. అందులో ప్రతి ఒక్కళ్ళు ఇవాళ రేపు ఇంటర్నేషనల్ తగిలిస్తున్నారు, ఏసీ రూములు పెడుతున్నారు. అఫ్కోర్స్ రూమ్స్ బాగానే ఉంటున్నాయి అనుకోండి. ఏమున్నా కానీ అంతంత ఫీజులో దారుణం. అదే నేను ఇక్కడ తప్పనిసరిగా మీరు ఎప్పుడైతే ఈ కార్పొరేట్ స్కూల్స్ కాలేజీలు మాట్లాడారో ఢిల్లీ గురించి మాట్లాడాలి తప్పదు. మీరు ఢిల్లీలో నేను మొన్న కూడా చూసి వచ్చాను. అంతకుముందు కూడా స్కూల్స్ ఉండేవి, తర్వాత మున్సిపల్ కార్పొరేషన్లు ఉండే స్కూల్స్ ఇప్పుడు మనకి ఆమ్ ఆద్మీ పార్టీ చేతిలోకి వచ్చినాయి. ప్రైవేట్ స్కూల్స్ నుంచి ఇప్పటికి దాదాపు 6 లక్షల మంది వచ్చి గవర్నమెంట్ స్కూల్స్లో జాయిన్ అయ్యారు. ఓకే, గవర్నమెంట్ స్కూల్స్లో. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ అద్భుతంగా పనిచేస్తున్నాయి. స్టిల్ నిజానికి అక్కడ మన ల్యాండ్ కానీ పోలీసు కానీ ఆమ్ ఆద్మీ పార్టీ చేతిలో లేదు. లేకపోయినా కానీ ఉన్న స్థలాన్నే బాగు చేసి రెక్టిఫై చేశారు. టీచర్లని బయట కంట్రీస్కి పంపించి ట్రైనింగ్ ఇచ్చారు. ఎలా పిల్లల్ని ట్రైనింగ్ ఇవ్వాలి అంటే కొట్టి తిట్టి కాదు. ఎలా నన్ను చూసే జర్నలిస్ట్ సాయి ఏదో పెట్టాడు ఒకటి, పిల్లల్ని కొంచెం దండించాలి లేకపోతే ఎలా అవుతుంది అన్నది ఏదో ఒకటి పెడుతున్నాడు. దండించకుండా ఎలా చెప్పొచ్చు అన్నది నేర్చుకుని వచ్చారు వాళ్ళు. అక్కడి నుంచి అద్భుతమైన రిజల్ట్ ఇస్తున్నారు. ఎంటర్ప్రినర్గా తయారు చేస్తున్నారు. వాళ్ళకి డబ్బులు ఇచ్చి బిజినెస్లోకి ఎలా ఎంటర్ కావచ్చు అన్నది ప్రాక్టికల్గా నేర్పిస్తున్నారు. అటువంటి ఎడ్యుకేషన్ నేను అక్కడ చూశాను. అన్ని రకాలుగా ట్రైనప్ చేస్తున్నారు. ప్రైవేట్ స్కూల్స్ ఆల్మోస్ట్ మూతపడుతున్నాయి. అక్కడ గవర్నమెంట్ స్కూల్స్ పెరుగుతున్నాయి, అద్భుతంగా తయారు చేస్తున్నారు. పంజాబ్లో కూడా అలాగే తయారు చేస్తున్నారు. అలాగే గోవాలో మా ఎమ్మెల్యే ఉన్న చోట అక్కడ కూడా వాళ్ళు ఈ బస్తీ క్లినిక్లు కానీ లేకపోతే స్కూల్స్ కానీ చేస్తున్నారు. అది చేయాలని ఇక్కడ కూడా కోరుకుంటున్నాం మేము. నేను కూడా ఆయన కింద ముందు కలిసినప్పుడు ఒక లెటర్ పంపాము. అది ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఈ ప్రైవేట్ స్కూల్స్ నారాయణ చైతన్య లాంటిది ఫోర్స్ఫుల్గా చేసి బట్టి పట్టిస్తున్నారండి. అక్కడ బట్టి పట్టిస్తారు. అందుకని పిల్లలు సూసైడ్స్ ఉన్నాయి, అక్కడ చనిపోతున్నారు. దాంట్లో నాకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చూశాను నేను. కొంతమంది పిల్లలు అసలు వెళ్ళరు. నేను ఒక ఇష్యూ గురించి ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాను. అరే వాళ్ళ పిల్లగాడు స్కూల్కి వెళ్తలేడండి అంటే నేనేం చెప్పానండి, మా అమ్మాయి కూడా వెళ్తలేదు స్కూల్కి. ఎందుకంటే అక్కడ కాలేజీలో టాయిలెట్స్ బాగుండవు, ఒక సీట్లో ముగ్గురు కూర్చుంటారు, బట్టి పట్టిస్తుంటారు. ఆ టీచర్లు కూడా ఫ్యాకల్టీ కొత్త టీచర్లు ఉంటారు, వాళ్ళే చెప్తుంటారు, వాళ్ళు బట్టి పట్టిస్తారు. దానివల్ల మా అమ్మాయి వెళ్ళట్లేదు, సూసైడల్ టెండెన్సీ. ఇది మార్చాలి. ఈ సిస్టమ్ మార్చాలి. ఈ సిస్టమ్ మార్చడానికి డెఫినెట్గా మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి, రాష్ట్రంలో ప్రభుత్వానికి ఫోర్స్ చేస్తాం. మా సూచనలు సలహాలు అందించి ఢిల్లీ మినిస్టర్స్ తోటి, ఎందుకంటే మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ చేసిన వాళ్ళు ఉన్నారు, ట్రైనప్కి పంపించమన్నాడు చెప్తాం. ఎలా చేయాలి అన్నది కార్పొరేట్ స్కూల్స్ ఏదైతే ఫీజులు వసూలు చేస్తుందో దాని మీద డెఫినెట్గా యాక్షన్ తీసుకోవాలని చేస్తాం. దాని మీద అవసరమైతే అది కాంగ్రెస్ ప్రభుత్వమే కావచ్చు, ఒక పెద్ద ఉద్యమం కూడా నిర్మిస్తాం. ఈ కార్పొరేట్ స్కూల్స్ మాత్రం తప్పనిసరిగా చేయాలి. అలాగే కార్పొరేట్ హాస్పిటల్ కూడా దారుణంగా మీరు చూశారు కదా. నేను ఇంతకుముందు చూపెట్టాను. యశోద హాస్పిటల్ 162 కోట్ల రూపాయల డొనేషన్ అండి. ఎవరు డబ్బులు అండి? మన డబ్బులు కావు, మన పిల్లలు కట్టినవి కావు, మన వాళ్ళు కట్టింది కాదు. మన రాష్ట్రంలో కష్టజీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి లూటి చేసి కట్టిన డబ్బులు ఈరోజు బీజేపీకి చందాకి ఇచ్చారు, మన డబ్బులే. సో అటువంటి కార్పొరేట్ హాస్పిటల్ మనకు అవసరమా? మనం లూటి చేసి ఇంకా కూడా పెట్టడానికి? అంటే వాడు తప్పు చేస్తేనే కదా అక్కడ ఇచ్చింది, వాడు అది ఐటీలో దాస్తేనే కదా. నిజానికి కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ ఇవన్నీ 20% ఫ్రీగా ఇవ్వాలి. ఈవెన్ కార్పొరేట్ స్కూల్స్ కూడా ఇస్తున్నారా? ఇవ్వట్లేదే. వీటి మీద డెఫినెట్గా చేయాలి. మేము గవర్నమెంట్ని చేయించడానికి ప్రయత్నం చేస్తాం. చేయకపోతే దానికి మేము తప్పనిసరిగా వాళ్ళకి కనపడేట్టుగా ఉద్యమం కూడా చేస్తాం దాన్ని.